అకాల వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం వరదలు ఇవ్వకపోవడంతో కొట్టుకుపోయిన ధాన్యం అధికారుల వివక్షతోనే కొనుగోలులో జాప్యం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్లో అకాలంగా కురిసిన వర్షంతో వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో పరదలు ఇవ్వవలసిన అధికారులు సైతం నిర్లక్ష్యం వహించడంతో పాటు చినిగిన పరదాలు ఇవ్వడంతో వారి ధాన్యంపై కప్పిన పూర్తిగా దడిసి ముద్దైపోయిన వర్షానికి కొట్టుకుపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని అబాది జమ్మికుంట గ్రామానికి చెందిన జేకే సుమన్ అనే రైతు తనకున్న 2 ఎకరాల్లో 30 క్వింటాల వరి ధాన్యాన్ని పండించారు. గత 10 రోజుల క్రితం ధాన్యాన్ని విక్రయించేందుకు జమ్మికుంట మార్కెట్ను తరలించాడు. తేమ శాతం ఎక్కువగా ఉందని అధికారులు ధాన్యాన్ని రిజెక్ట్ చేయడంతో రేయి పగలనక మార్కెట్లోని పడిగాపులు కాస్తూ ధాన్యాన్ని ఆరబెట్టారు. తీరా ధాన్యం ఆరిన తర్వాత కొనుగోలు చేయాలని అధికారులను కోరినప్పటికీ తన మాట వినకుండా తన తర్వాత వచ్చిన వారికి ధాన్యం బస్తాలు ఇచ్చి కొనుగోలు చేశారని పేర్కొన్నారు. తమ ధాన్యం కొనుగోలు చేయకుండా ఇతరుల ధాన్యం కొనుగోలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని, వారి యొక్క నిర్లక్ష్యం ఫలితంగానే తమ ధాన్యం వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు తెచ్చి మా మిషన్ వచ్చి 10 రోజులు అవుతుంది. మార్కెట్లో వచ్చి వారం 10 రోజులు అవుతుంది. ఇప్పుడు 10 రోజులు బట్టి వర్షం పడుతుంది. మేము కుప్ప చేసినాం, చేసి ఇప్పుడు నేర్పినాక పరదలు ఇవ్వంటే మొత్తం చిన్నపోయిన పరదలు ఇస్తుంది. ఇవాళ మ్యాచర్ కూడా వచ్చినాయి. మ్యాచర్ వస్తే కూడా వాళ్ళు పరదలు ఇవ్వంటే మరి బరదని ఇవ్వంటే సవారం తీసుకుపోతారు. ఇవాళ మా ట్రాక్టర్లు లేవు, ఆమనోళ్ళు లేరు, మీరు ఎత్తుకోరి లేకుంటే మీరు పోరి అన్నారు. ఇవాళ దాకా ఇగో ఎత్తి మొత్తం చేతులు మొత్తం ఎర్రబడిపోయింది. వర్షంలో మొత్తం అన్ని దగ్గర కన్నా అయినా కానీ కొట్టుకపోయినాయి. ఆయన జగ్గేపల్లి తిరుపతి, ఆయన ఒక్కటి మన రవి అసలు పట్టించుకునే నాదులు లేడు. జమ్మికుంట మన ఇది జమ్మికుంట మార్కెట్ పట్టించుకునే నాదు. దాని చైర్మన్ ఎవరో తెలియదు, వాళ్ళ ఎవరు వస్తారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు. అసలు వాళ్ళ ఓన్లీ వాళ్ళ సభ్యులకైతేనే వాళ్ళు ఎవరు వాళ్ళ సొసైటీ సభ్యులు ఉంటారు చూసినావా, వాళ్ళ వడ్లు అయితే తొందరగా 10 నిమిషాలలో ఇచ్చిపోతారు. అలా ఆ ట్రాక్టర్ అచ్చుడితేనే కథ వాళ్ళ భారతాన్ని అడిగిస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే వాళ్ళు 10 నిమిషాలు. మాకు ఇప్పుడు 10 రోజులు అవుతుంది. వాళ్ళు మనుషులను చూసుకుంటా ఇక్కడ అంటే రాజకీయం పరంగానే వీళ్ళు ఇక్కడ అది చేస్తాను. ఇప్పుడు మేము 10 రోజులు అవుతుంది. అక్కడిపోయి ఇంటికాడ నిన్న పోగా ఆ రోడ్డు కాడ పోసి వెళ్ళిపోతుంది. అంతే ఏమన్నా మాకు ఏది అవసరం లేదు. ఎందుకు మరి చెడ్డంలో ఎట్లా చెడిపోయినాం అంతే. ఇక ఎకరాల పొలం కోసుకొచ్చి దొడ్డు వాటికి కోసుకొచ్చినాం, పక్క పంటి సన్నగా కోసినాం. ఇంతవరకు దానికి 10 రోజులు బట్టి దానికి చినిగిపోయిన పరదలు ఏమంటే మొత్తం చినిగిపోయినాయి. చూసి అంటే కూడా పరదలు చూస్తాం మొత్తం మన ఇది కాలిపోయిన పరదలు ఇచ్చింది. ఏమనంటే పరదలు లేవంటాను. పరదలు లేవు, నీకు ఇష్టం ఉంటే పోసుకో, లేకుంటే నీకు ఏమన్నా అమ్ముకోపో, ప్రైవేట్లో అమ్ముకోపో, లేకుంటే మిల్లులో పండిపో, వాళ్ళు తీసుకుంటారు అంటున్నారు. ఏమన్నంటే అంతే. ఏదో నీకు నచ్చకపోతే మేము మిల్లు కొట్టుకుపోవే అంటున్నారు. అంతే వాళ్ళు మాకు అసలు అచ్చి వరదాకా కూడా మేము లొల్లి పెట్టినాం. వర్షం వస్తుంది మాకు కనీసం పరదలని మేము కప్పుకుంటామంటే మేము పరద ఉన్నాక మేము ఏం చేసుకుంటాం పరద అంటాను. వాళ్ళు ఉన్న పరదలను మొత్తం చినిగిపోయిన పరదలు. మరి గవర్నమెంట్ సొమ్ము అంతా మీరు వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు